హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరిప్రియ ట్రెండీ వ్లాగ్స్. ఈరోజు మనం చేపల కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చేపల కూరకి 1 కిలో చేపలు పట్టుకొచ్చిన, దాన్ని మంచిగా ఉప్పేసి నీట్గా కడిగి పెట్టిన. అలాగే ఒక బౌల్లో చింతపండు నానబెట్టిన, ఒక ఉల్లిగడ్డని ఎర్రగా కాల్చి దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టుకున్న, జీలకర్ర మెంతుల పొడి దంచి పెట్టిన. సో ఇప్పుడు స్టవ్ పెట్టుకొని దీంట్లో 1 కప్ ఆయిల్ పోసిన, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ కట్ చేసిన దాన్ని వేసుకొని ఇంత కరివేపాకు తగిలించిన. సో ఇది కొంచెం వేగగానే దీంట్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచిన, అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా దంచిన. సో ఇది బాగా మిక్స్ అయినాక ఇల్లాక బాగా కాల్చిన ఉల్లిగడ్డ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని వేసి బాగా మిక్స్ చేసిన. సో ఇది కొంచెం కలర్ చేంజ్ కాగానే 3 గంటల కారం వేసుకొని దాంట్లో రుచికి సరిపడా ఉప్పు తగిలించిన. సో ఇది బాగా ఎర్రగా కలుపుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి దంచిన. సో ఇది మంచిగా మిక్స్ అయినాక ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపులుసు ఉంది కదా ఫ్రెండ్స్, ఆ చింతపులుసు పోసుకొని కలుపుకోవాలి. ఈ చింతపండులో మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మన పులుపు తగినట్టు పెట్టుకోవాలి. సో ఈ చింతపండుని బాగా ఉడికించిన తర్వాత ఒక్కొక్క ముక్కని క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకొని ఒక 15 నిమిషాలు హై ఫ్లేమ్లో, ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో తగిలిస్తే ఆ ముక్క అనేది మెత్తగా ఉడుకుతుంది. సో అది ఉడకగానే దాంట్లో మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి దంచుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తగిలిచ్చేసి ఆఫ్ చేసుకొని చల్లగా అయినాక తింటే సమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ట్రై చేయండి.